కోవూరు వీధులు వందే మాతరం, భారత్ మాతాకి జై నినాదాలతో ప్రతిధ్వనించాయి. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని మువ్వన్నెల పతాకాలు చేతబట్టి కోవూరు బజారు సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన తిరంగ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తిని చాటారు. తిరంగ ర్యాలీ విజయవంతం చేయడంలో సహాయ సహకారాలు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కోవూరు పట్టణంలో మనం ర్యాలీని నిర్వహించడం జరిగింది. శాంతి ర్యాలీని ఏదైతే మన గత కొన్ని రోజుల నుంచి కూడా మన దేశ ప్రజలు కాశ్మీర్ లో తిరుగుతున్నప్పుడు అక్కడ వచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు మనల్ని మన కుటుంబ సభ్యులందరూ కూడా మహిళల ముందు కాల్చడం జరిగింది. దీనికి సందర్భంగా మనం పాకిస్తాన్ కి హెచ్చరిక చేయడం జరిగింది. పాకిస్తాన్ ని మన మహిళా సైనికుల చేతనే వాళ్ళ స్థావరాల మీద దాడి చేపించి అక్కడైతే ఏదైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి తీవ్రవాదులను కూడా సుమారుగా 100కు పైన మందిని మట్టుకప్పించడం జరిగింది. అదేవిధంగా మనం అక్కడ వాళ్ళ ఏదైతే వాళ్ళ అణు ఆయుధాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఫెయిల్యూర్ చేయడం కూడా జరిగి మన సైన్యం విజయవంతంగా ఆ ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేయడం సందర్భంగా మనందరం కూడా దేశ ప్రజలను కూడా నరేంద్ర మోడీ గారు మంచి పని చేశారనే ఉద్దేశంతో దేశంలో నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో, అదేవిధంగా జిల్లాల్లో, మండలాలలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఏదైతే సైనికులకి మద్దతుగా, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా మనం ఈ రోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మన సైనికులు పోరాటం చేసి మన పాకిస్తాన్ తీవ్రవాదులను అంతమొందించినటువంటి మన సైనికులు కూడా దీన్ని వాళ్ళకి మంచి జరగాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అతి